మనకున్నాయి రెండే, మనం మర్చిపోతామని. రెండోది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దిక్కులు చూడడం ఆపేసుకోవాలి. సక్సెస్ అవ్వాలంటే ఒకసారి ఆలోచన చేయండి, లోకం మొత్తం ఒకటే వైపు ఉంటుంది, మీరు మొత్తం ఒక వైపు చేంజ్ అవ్వాలి, అప్పుడే మీరు గెలుస్తారు. ఎట్లా అంటే ఒక స్టోరీ చెప్తున్నాను. ఒక వ్యక్తి తన కొడుకు, తండ్రి కొడుకులు కలిసి ఒక సంతకి వెళ్ళి ఒక గుర్రాన్ని కొనుక్కొని వస్తారు, ఒక గాడిదని కొనుక్కొని వస్తున్నారు. కొనుక్కొని వాళ్ళ ఇంటి దారి పట్టుకొని వాళ్ళ ఊరు వెళ్ళాలంటే 5 ఊర్లు దాటిన తర్వాత 6వ విలేజ్ వాళ్ళది, 6వ ఊరు వస్తుంది. అతను ఇద్దరు తండ్రి కొడుకు ఆ గాడిద నడిపించుకుంటూ వాళ్ళు కూడా నడుచుకుంటూ పోతున్నారు. మొదట ఊర్లో వెళ్ళినప్పుడు అలా తలకి ఉన్నారా బాబు, అది ఉన్నదెందుకు కూడా దాని మీద పోవడానికి ఏమన్నా సరే బుద్ధిందా మీకు, ఎక్కడుదని? అరే నిజమే కదా అయితే చెప్పింది, నీకు ఉన్నదే పైసలు ఇచ్చేందుకు, దిగి పోవడానికి, సమాన్లు కొట్టడానికి. అట్లాంటప్పుడు ఏం చేద్దాం, చిన్న ఎక్కువ అని చెప్పి తండ్రి కొడుకులకి దాన్ని తీసుకురావడం మొదలు పెట్టారు. రెండో ఊరికి వచ్చిన తర్వాత అరే గాడిదలు ఎక్కున్నారు, మీరు వచ్చిన గాడిదలు ఇది కూడా నిజమే కదా, ఇది కూడా నిజమే కదా, మన ఇద్దరం మేడం వస్తుంది. అరే సరే నాన్న నువ్వు కూర్చో, నేను దిగుతా అని చెప్పి కొడుకు దిగి నడిపించుకుంటూ తీసుకుపోతుంది. ముందు పోయాక ఏమైనా బుద్ధి ఉందా, పిల్లగారు నడిపిస్తున్నావు, నువ్వు గుర్రా కాలంలో చూస్తున్నావు, ఓడాని చెప్పింది, ఇది నిజమే ఉన్నట్టుంది. అరే నువ్వు ఎక్కడ నాన్న దిగుతుంది చెప్పి మళ్ళీ అవుతున్నావు, ఏం రాని బుద్ధి ఉందా, మీ నాన్న నడిపిస్తున్నావు, నువ్వు కాళ్ళ మీద దిగుతున్నావు. ఇద్దరు దిగి ఇంకో ఊరు దాటి మళ్ళీ అంటారు, ఏం నా మనుషులు మీరు గాలి ఎందుకురా ఎక్కిపోవడానికి, మళ్ళీ మీరు నడుచుకుని పోతారు. ఏది నిజం చెప్పు మీరు, ఏది నిజం? నేను చెప్పిన ఒక మాట, నీకు ఏది అనిపిస్తే అది చెయ్యడమే నిజం. నువ్వు ఏది నమ్మితే అదే నిజం, నువ్వు ఏది చేస్తే అదే నిజం. దిక్కులు చూడకు. గుర్రంకి రోడ్డు పైన తీసుకోబెట్టేటప్పుడు గంతలు ఎట్లా కట్టి తీసుకోపోతారో 2 ఏళ్ళు మీ గంతలు కట్టుకొని మీ జీవితంలో లగ్జరీ లైఫ్ లో మీరు తిరుగుతుంది. దానికి వేరే తీరిదేవులు ఏదన్నా చేద్దామంటే పక్కన ఏమంటాడో వీడు, వీడేమంటాడో వాడేమంటాడో వీడేమంటాడో. అందుకే సగం మంది మొహమాటంతోనే సగం మంది ఫెయిల్యూర్ అయిపోయినారు అనుకుంటాడు. ఏదైనా ఒక కొత్త పని చేద్దాము అంటే అయిపోయి అనుకుని కాదు. ఎందుకంటే ఎవడేమంటాడో, ఏం మాట్లాడతారో, ఏం చేస్తారో. మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా సేమ్ ఇవి కథలు ఉండేవి. మా నాన్న దగ్గరకు వచ్చి ఏం నీకు గుర్తుందా, వాడు ఏందాడు ఏజ్కి వచ్చినోడు చదువు విడిచిపెట్టి వాడు రోడ్ల మీద తిరుగుతున్నాడు, మనకి చెప్తే ఏమవుతుంది, మా నాన్న దగ్గరకు వచ్చి వాడు అంటాడు. అట్లా నా ముందులే అంటాడు. మనం ఏం చేస్తాం, రియాక్ట్ అవుతామా, రెస్పాండ్ అవ్వాలా? నవ్వేవాడిని అంతే. తర్వాత మా అమ్మ దగ్గరకు వచ్చి నువ్వు అని చెప్తే ఏమవుతుందాక, ఆ కంపెనీలు ఉంటే ఆ కంపెనీలు వాడు కానీ కంపెనీలో పైసలు వస్తుంది, వాళ్ళందరూ తెచ్చుకుంటూ చుట్టాలంతా నేను విడుదల వాళ్ళ అమ్మకంగా ఉన్నారు కదా నాకు పిల్లలు చెప్పాలని. ఇప్పుడు ఏ కంపెనీలు యాభై పైసలు వస్తాయి, ఎప్పుడు చెప్పింది కంపెనీలు, మన ఇంటా వంట ఉందా ఇట్లాంటి, మన తలాలల్లా కూడా వేసిన ఇట్లాంటి కంపెనీలు. నేను కూడా చెప్తున్నాను ఆలోచించలేదని మా అమ్మ, నువ్వు గడ్డ చేస్తే వాడు ఎదిగినట్లే అని మాట్లాడుతున్నాను. వాళ్ళు చూసిన వాళ్ళు అంటుంది మా అమ్మ. నేను అంటుండే నీకోసం సినిమా థియేటర్ పెడతామని ఇట్లా అని చెప్తాను. మా అమ్మ ఏమంటుండే, ఒరే నీకు దండంలో పెడితే కానీ చుట్టాలను వెళ్ళిపోతాయి అంతర్లే పోయి ఇట్లా కాదు, ఈ కళలు పుద్దమని మన ఈ కళ పెట్టామని చెప్పి వెళ్ళొచ్చి అట్లా కొనుక్కొచ్చి పెద్ద ఇల్లు, పెద్ద కారు, పెద్దది. మా అమ్మకు బంగారు కాదు చేపిస్తాను కూడా బొమ్మ పెట్టాను. అన్ని ఉంచాలి అంటున్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా నువ్వు చేసే బిజినెస్ గురించి కానీ ఇప్పటి నుంచి బంగారు కాదు అంటారు, అవి తీసే కాదు. మా నాన్న నేను బయటకు వెళ్ళిందంటే గోడ మీద బీకేస్తుంది, నువ్వు మా ఇజ్జత్ తీసిన కానీ చాలు. వస్తాను నేను ఏ రోజు ఫీల్ అయ్యేవాను కాదు. నేను ఆనందించున్నప్పుడు మానవచ్చు అనుకున్నాను. ఈ 10 రోజులు బల్ల తెచ్చుకుంటే అయిపోతుంది. తింటుంటే చెప్పడం నేను బాబుని పిలుస్తాను, బాబు అంటే ఎందుకు అదేందో నేను మామూలుగా రోజు ఏదో కొంచెం తింటాను, తింటే ఎందుకు ఎక్కువ మళ్ళీ తింటాను. నేను ఇవన్నీ మీరు నవ్వుతున్నారు కదా. వాళ్ళు తిట్టి లోపల ఏడ్చేవాళ్ళు కానీ మనం మాత్రం పట్టించుకునే వాళ్ళం కాదు.
ఎందుకంటే నా డ్రీమ్ మీద నాకు క్లారిటీ ఉంది. నేను మా నాన్నతో చెప్పేవాడిని, నువ్వు హాల్లో గోడ మీద ఉన్న బొమ్మను తీసేయగలవు, కానీ ఇక్కడ ఉన్నదాన్ని తీసేయలేవు. అందులో మా తీసేయలేవు. అంత పెద్ద పిచ్చోని నేను, అంత పెద్ద పిచ్చోని దానికోసం ఏమైనా చేస్తాను. జీవితంలో ఒక వ్యక్తి రీచ్ అవ్వాలంటే ఫస్ట్ పిచ్చోడు అవ్వాలి. సార్ నో, పిచ్చి పడితేనే రిచ్ అవుతాడు, పిచ్చి పడకపోతే రిచ్ కాదు. ఏంద్రా నాయన నీ పిచ్చి ఏంది, నువ్వు సస్సవాయింద్రా బాబా నా జనాలు. అప్పుడు అమ్మ నువ్వు కరెక్ట్ మార్గంలో అవుతున్నా. ఇప్పుడు ఆ మేడం అన్నారు కదా ఇందాక, ఏందక్క నువ్వు కూడా చేస్తావా, ఏందమ్మా నువ్వు కూడా అవుతావా, గాలి ఏందో తెలియకపోతురు నువ్వు కూడా చేస్తావు అన్నారు అనుకోండి. అప్పుడు ఆ మేడం హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఓరు నాయన శ్రీనివాస్ బట్టి మరి చెప్పిండ్రు నాయన, నన్ను కూడా అంటారు, నేను కూడా సక్సెస్ అవుతాను. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా అనకపోతే చెప్పురి, కిరాయి పెట్టి బండి పెట్టి జనాలు తెచ్చి మీ గల్లీలో వదిలేస్తారు. నీకు అవమానం జరుగుతలేదు సార్, మాకు ఓడు అంటలేడు, గల్లీలోకి వచ్చి ఓడు అంటలేడు అంటే చెప్పురి, నేనే హైదరాబాద్ నుంచి చిన్న చిన్న ఆటోలో బస్సులో కట్టి ఈ గల్లీలో 10 మంది ఊరు, ఆ గల్లీలో 10 మంది ఊరు, ఇంటికి వచ్చి మేము ఒక ఏమంటారు మీకు అవమానిస్తారు. అవమానించకపోతే తప్పు. ఒక వ్యక్తి నల్ల వ్యక్తిని, నువ్వు నల్ల వ్యక్తివి మా జాతుని కాదని రాయిల నుంచి దొబ్బి పడేస్తే ఇవాళ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది ఆయన మహాత్మా గాంధీ. అందరూ అణచివేయబడిన వాళ్ళే. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. సక్సెస్ ఫెయిల్యూర్ రెండు ఒకటే దగ్గర ఉంటాయి. అవి చాలా మంది అనుకుంటారు ఫెయిల్యూర్ ఒకవైపు ఉంటుంది, సక్సెస్ ఒకవైపు ఉంటుంది అని. సో ఫెయిల్యూర్ వెళ్ళి సక్సెస్ తో అడుగుతుంది ఏమని, అందరూ నిన్నే కోరుకుంటారు, నన్ను ఎవ్వడు కోరుకుంటు, నన్ను ఎవ్వడు కావాలనుకోవడం అని. ఎవరే పిచ్చోడా, ఫస్ట్ కోరుకునేదే నిన్ను రా, నిన్ను అనుభవించకుండా వాడి నా దగ్గరికి రాడు, వాడు సక్సెస్ కాడు అని చెప్పేసి. అంటే ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలంటే దానికంటే ముందు 10ల సంఖ్యలో ఫెయిల్ అవ్వాల్సిందే. ఫెయిల్ అవ్వకుండా ఒక వ్యక్తి సక్సెస్ అయినట్టు లేడు. మీకు ఒక మాట చెప్పిపోతా. ఒక పిల్లోడిని బడికి పంపించింది తల్లి. ఆ తల్లికి 10 రోజుల తర్వాత బడి పంతులు ఒక లెటర్ రాసి ఇది మీ మమ్మీకి ఇచ్చేయాలని ఇచ్చి పంపించింది. అది తీసుకుపోయి అమ్మ సార్ నీకు ఒక ఉత్తరం ఇవ్వమన్నాడని చెప్పిస్తే అందులో రాస్తుంది ఏమనంటే, మీ పిల్లోడు వెరీ టాలెంటెడ్ ఉన్నాడు, ఇతనికి చదువు చెప్పడం మా వల్ల కాదు, ఇతనికి ఒక మంచి స్కూల్లో అయినా చేర్పించండి, లేకపోతే మీరే టీచ్ చేయండి, ఇంత ఇంటెలిజెంట్ ఫెలోని మేము తట్టుకోలేకపోతున్నాము. ఆ తర్వాత ఆ తల్లి అతనికి టీచ్ చేసింది, నేర్పించింది, చాలా పెద్ద లెవెల్ తీసుకుపోయింది. ఆ తర్వాత ఒక రోజు ఆమె చనిపోయింది. ఆ రోజు ఆ తల్లి దాన సంస్కారాలు అంతా అయిపోయిన తర్వాత పిచ్చి లేచి రూమ్ అంతా చదువుతుంటే బీరువాలో ఆ రోజు సారు వాళ్ళ అమ్మకు రాసిన ఉత్తరం దొరికింది. ఆ ఉత్తరాన్ని చదివిండు ఆయన. ఏమని రాస్తుంది అందులో అంటే, మీ పిల్లోడు ఫస్ట్ క్యాండిడేట్, వీడికి చదువు రాదు, వెంటనే పోయి ఏదైనా బడిలో ఏదో పనిలోనో ఏదో అందులో చేసేసి ఇతను చదువుకోవడానికి పనికిరాడు అని చెప్పింది. కానీ అతను ఎవడో కాదు, థామస్ అల్వా ఎడిసన్. బల్బులు 1000 సార్లు ఫెయిల్ అయిండు, 1000 సార్లు ఫెయిల్ అయిండు. రైల్లో పోతుంటే బయటకు వెళ్ళగొట్టి రాళ్ళతో కొట్టి ఊరే నువ్వు మమ్మల్ని చంపుతావు రా ప్రయోగం చేస్తుంటే రైలు తలగబెట్టిపోయింది. 1000 సార్లు ఫెయిల్ అయిండు, కానీ 1001వ మాత్రం సక్సెస్ అయ్యిండు. ఈరోజు మనం తీసుకుంటే KFC చికెన్ అని ఎంతమంది తింటారు ఇక్కడ? KFC చికెన్ అని తింటున్నారా లేదు తెలుసా మీకు? అతని జీవితం మొత్తం ఫెయిల్యూరే. 60 సంవత్సరాలు అతని జీవితం మొత్తం కంప్లీట్ ఫెయిల్యూర్. ఏమి ఉండే, నువ్వు పిచ్చోడేవరా, నీతో ఏం కాదని వాళ్ళ భార్య వదిలేసింది, తర్వాత వాళ్ళ పిల్లలు వదిలేసింది. 4 సార్లు సూసైడ్ చేసుకుంటే అతను సూసైడ్ లో కూడా ఫెయిల్ అయ్యిండు. సూసైడ్ లో ఫెయిల్ అయితే ఒక రోజు ఇంట్లో కూర్చొని వాళ్ళ అమ్మ అతనికి చేసి పెట్టే వంటకమే KFC చికెన్. ఆ చికెన్ వాళ్ళ అమ్మ చేసి అతనికి తినబెడుతుంటే ఒక రోజు వాళ్ళ అమ్మ గుర్తొచ్చి, నేను ఈ చావలేకపోతున్నా, బతకలేకపోతున్నా అని ఆలోచనతో వాళ్ళ అమ్మ చేసిన రెసిపీని తిని, ఈ రెసిపీని నేను ఎందుకు బయట అమ్మొద్దు అని ఒక ఆలోచన చేస్తే ఈరోజు 139 దేశాలలో KFC చికెన్ అనేది ఫ్రాంచైజ్ వెలివేయబడాలి, మిమ్మల్ని జనాలు తిట్టాలి, మిమ్మల్ని అనాలి, నష్టం లేదు. ఆ తర్వాత ఏమనుకోడానికి ఆధార్ కార్డు పంపిస్తాను జైన్ మళ్ళీ ఆలే అనాలి. 5 ఏళ్ళ తర్వాత ఈరోజు ఎవరైతే మన గురించి నెగిటివ్ మాట్లాడుతున్నారో వాళ్ళే పోయి మళ్ళీ మన గురించి పాజిటివ్ చెప్పి వాళ్ళ ఆధార్ కార్డు కూడా మనకి పంపించి యాడ్ మీ ఇన్ యువర్ టీమ్ అని రాయాలి కింద. అదే సక్సెస్. సో
ఇప్పుడు డ్రీమ్స్ ఉన్నాయి. డ్రీమ్ చార్ట్ ఎంత మంది ఈ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళగానే మీ డ్రీమ్ చార్ట్ రెడీ చేసి ఈ రోజు రేపు నా డ్రీమ్ చార్ట్ మా ఇంట్లో పెట్టుకుంటా సార్, ఎవడు ఎక్కడ పోని, ఎవడు సావని, ఎవడు బతుకని అనేటోళ్ళు ఎంతమంది ఉంటే చేతులు ఎత్తండి. ధైర్యం ఉంటే ఎత్తండి, లేపుతూ ధైర్యం ఉంటే ఎత్తండి చేతులు, లేకపోతే ఎత్తాల్సిన పనులు ఒకసారి గివ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఎవరి మీద మీకు నమ్మకం ఉండొద్దు, ఇంకెవరి పైన మీకు నమ్మకం అవసరం లేదు. ఫస్ట్ నన్ను నేను నమ్ముతా, తర్వాత నిన్ను నమ్ముతా. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఈ భూమి పైన అందగాడైన ఎవరైనా ఉన్నారా? ఉంటే ఎవరున్నారు? ఎవరు? హలో, ఎవరు? అందగాడు అంటే మీ పరిచయం లేదు. అందగత్తే అందగాడు ఎవరున్నారు? ఎవరున్నారు? వినిపిస్తలేదు. ఎవరున్నారు? ఎగ్జాంపుల్, మీ అందరికీ ఒక హీరో ఫ్యాన్, హీరోయిన్ ఫ్యాన్ ఉంటారు కదా. మీకు నచ్చిన ఎవరో హీరోనో హీరోయినో ఎవరో ఒక ప్రోగ్రామ్కి వచ్చారు, మీరు వెళ్ళి ఒక ఫోటో తీయించుకున్నారు. ఆ ఫోటో ఫ్రేమ్ చేసి ఇంట్లో పెట్టుకోవాలని డిసైడ్ అయ్యారు. అది ఫోటో స్టూడియో అతనికి ఇచ్చాడు, ఫోటో ఫ్రేమ్ చేసి మీ ఇంటికి పంపించారు పేపర్ వేసి. మీరు మీ ఇంటికి వచ్చిన తర్వాత పేపర్ తీసేస్తే ఫస్ట్ చూసే వ్యక్తి ఎవరు? ఫోటో ఓపెన్ చేసినాం, పేపర్ చింపినాం, ఎవరిని చూస్తాం? ఎవరిని? ఇంకొంతమంది డౌట్ ఆ డౌట్ మీరు రానియకుర్రి, మిమ్మల్నే చూసుకుంటారు. ఓకేనా? ఈ రోజు నుంచి ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? నన్నే చూసుకుంటారు, లేకపోతే బిస్కెట్ అయితే జీవితం అంతా. ఈ భూమి పైన ఎవరు అందగాడు ఉన్నారంటే అది నాకు నేనే, మీకు నువ్వే. ఎవరు హీరోయిన్ లా ఉన్నారంటే మీకు మీరే. మీకెవరు సాటి కాదు, మీలాగా ఎవరు లేరుగా. ఎసార్నో? ఎక్కడ కూడా మనం తగ్గించి చూడొద్దు, తగ్గించి తగ్గి మాట్లాడొద్దు, తగ్గి చూడొద్దు. వాళ్ళ అమ్మో నాకంటే వాళ్ళు అనొద్దు. అయితే సో వాట్ అయితే ఎవరి పని వాళ్ళది, ఎవరి రిజల్ట్ వాళ్ళది, ఎవరి ఇన్కమ్ వాళ్ళది, ఎవరి కష్టం వాళ్ళది. ఎసార్నో? సో అట్లాంటప్పుడు నన్ను నేను ఎందుకు తగ్గించుకుంటా? సో కాబట్టి ఎవరు తగ్గించుకోవద్దు. నేను ఇంతే. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? డ్రీమ్ అయిపోయింది కదా. డ్రీమ్ పోస్టర్ రెడీ చేసుకున్నామా లేదా? ఇప్పుడు నెలలు నిండుతున్నప్పుడు, ప్రెగ్నెంట్ అయినప్పుడు ఒక ఉమెన్ లేడీ అమ్మ కూడా ఒక పోస్టర్ రెడీ చేసి పెట్టుకుంటుంది, ఇట్లాంటి బాబాయ్ నాకు కావాలి, ఇట్లాంటి బాబాయ్ నాకు కావాలని. ఆమె నవ్వుతుందా? ఎవరైనా వచ్చి అమ్మో ఇట్లాంటి బాబు కావాలమ్మో నీకు అంటారా ఎవరైనా? కానీ మనమేమనుకుంటాం, ఇట్లాంటి ఇల్లు పెడితే మాత్రం ఎవరైనా అంటారేమో. ఎవరైనా వాళ్ళు అనక ముందుకే మనం అంటారేమో, నన్ను అంటారేమో కాబట్టి నేను పెట్టాను. సార్ పెడతాం కానీ బాత్రూంలో పెట్టుకోవచ్చా సార్? లేకపోతే బెడ్రూమ్లో డోర్ వెనకాల పెట్టుకుంటాం. ఏంది సార్? చుట్టాలు గిట్ట వచ్చినప్పుడు కనబడదు, మేము రోజు ఉంటాం కాబట్టి మాకు కనబడుతుంది. దాన్ని పెట్టుకోవడం ఎందుకు? నువ్వు ఏం చేస్తున్నావో తెలియాలి కదా జనానికి. నీ దగ్గర ఏముందని జనాలు వచ్చి నీ దగ్గర జాయిన్ కావాలి, నీ బిజినెస్లోకి ఎందుకు రావాలి? ఎస్ సార్ నో? తర్వాత విషయానికి వస్తే, ఇక్కడ చాలా మంది జాబ్ చేస్తున్నాం, చాలా మంది బిజినెస్ చేస్తున్నాం, చాలా మంది ఎంప్లాయీగా కూడా ఉన్నాం. ఎస్ సార్ నో? సెల్ఫ్ ఎంప్లాయీగా కూడా ఉన్నాం. అవునా? ఎవరు ఎన్ని రకాల పని చేసినా ఎందుకు పని చేస్తున్నాం మనం? దేనికోసం? హలో హలో ఏమంటారండి? వినిపిస్తారు? పైసలు. లచ్చుమక్క భాష రావాలి అందరికి. ఈరోజు ఎవ్వరు పని చేసినా పైసల కోసమే. ఎసార్ నో? పైసల కోసమే పని చేస్తాం. అవునా? కానీ చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే జాబ్ అనేది ఈజీ అనిపిస్తుంది. బిజినెస్ అంటే ఓ అమ్మా ఇంత పెద్ద బరువు పెట్టడం అయితే అనిపిస్తుంది. అవునగా? అసలు నార్మల్గా మన జీవితం ఏముంది, రోజు వారి మన పని ఏముంది? మీరు నమ్మరు, మనం రోజు చేసే పనిని మనం తలుచుకుంటే మన మీద మనకే మంచిగా ఉండదు, మంచి అనిపించదు. అసలు ఏం చేస్తున్నాం మనం ఒకసారి ఆలోచన చేయండి. పొద్దుగాల జాబ్ చేసే వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే పొద్దుగాల 7 గంటలకు లేస్తాం. వేసారు? ఎవరు తప్పు అనుకోకండి, జస్ట్ ఇది మీకు అర్థం అవ్వడం కోసం మాత్రమే మాట్లాడుతున్నది. సో కానీ చాలా మందికి రిలేట్ అవుతుంది. పొద్దుగాల 7 గంటలకు లేస్తున్నాం, 7 గంటలకు లేచి చక్కగా కళ్ళు నచ్చుకుంటూ హాల్లోకి వస్తాం, హాల్లో కూర్చుంటాం. రిమోట్ దొరకదు మనకు. ఇక్కడ రిమోట్ కనబడతా ఎక్కడ పోయిందంట మన గట్టిగా
కిచెన్ లో పప్పు ఉప్పు దేవులాడుతున్నా ఉరికొచ్చి రిమోట్ దేవులాడి చేతికిచ్చుకోవాలి. లేకపోతే మళ్ళీ టీవీకి అంతా మన ఇంట్లో న్యూస్ అవుతుంది. ఎస్ సార్ నో. చాలా మంది ఏమంటారు నవ్వుతూ రాల కాలే కెమెరా పెట్టి. సో ఆ తర్వాత ఏం చెప్తా, రిమోట్ తీసుకున్నాక టీవీ పెడతాం. ఈ టీవీ మీ టీవీ మా టీవీ మంది టీవీ అన్ని టీవీలు చూస్తాం. టైం 8:30 అవుతుంది. మధ్యలో పిల్లలు తయారవుతాడు, వాడు సతాయిస్ ఏమరా సతాయిస్తావు స్కూల్కి అంటాం. వాడు తిప్పల పడి ఆటోలో బస్సులో పోతాడు. ఇక లేవరా అదే టైం అయింది ఆఫీస్కి పోవా అంటారమ్మ. పోతాడు బయటకి, లోపల పోతాడు. స్నాన తగ్గులు బట్టలు గిట్టలు అన్ని చేంజ్ చేసుకొని మళ్ళీ బయటకు వస్తాడు. దా టిఫిన్ చేసి రాను ఆమె ఇడ్లీ చేస్తుంది. ఈ లొల్లులలో సలవుండా ఉప్పు వేయడం మర్చిపోతాడు. ఆ చట్నీలో పోతాడు. ఆ ఇడ్లీ చింపి ఆ చట్నీలో పెట్టి నోట్లో పెట్టుకోగానే ఇట్లా చూస్తున్నాను. నేను అప్పుడే అనుకున్నాను, మా అమ్మతో నువ్వు వద్దు నాకు అని. తలిగి నా ఎమ్మడి తలిగి ఉప్పు లేకుండా చేస్తే కదా నా జీవితంలో. ఏమంటది పోని పట్టి ఉప్పాయి తీసుకొని లేచి ఏమనలేదు కదా, ఏమంటారు ఏమనలేదు కాబట్టి తింటాడు. ఆ బాక్స్ పెట్టుకుంటాడు. 9:30కి బయటకు వెళ్తాడు. ఆఫీస్కి ఈ బస్ ఎక్కి ఆ బస్ ఎక్కి ఆ నిడతాడు. ఈ ప్రభుత్వం మీద మన వస్తాడు, ఈ ఆటో మీద మన వస్తాడు, రోడ్డు గుంతలుంటే జిహెచ్ఎంసీల మీద మన వస్తాడు పోతుంటాడు. ఎవడన్నా పెద్ద కారు కొంచెం రేసి పెట్టుకొని ఉడుకు గాలి వస్తే వాళ్ళ మీద మన వస్తాడు. వీళ్ళు ఏమంటే మా పైసలు వస్తాయి ఏమన్నా అలా నిడతాడు. జాబ్లో పోతాడు. 10 గంటలకు ఆఫీస్కి పోయేటోడు 11:30కి పోతాడు. 11:30కి పోతే ఆయన ఆర్పిస్తాడా రావని అనిపిస్తున్నా. ఏ టైము ఇదే టైము నువ్వు వచ్చే ఫస్ట్ నుంచి రాకు అంటాడు. అసలు పోయినాక అనిపిస్తుంది మంచి అనిపిస్తుందా అనిపించదా? తర్వాత ఏమనిపించదు కానీ ఫస్ట్ అనిపిస్తుంది. పోయి కూర్చుంటాం. ఇక కాకలు మామూలుతో అంతా జోలు పెడతాం. అంతా మధ్యాహ్నం టైం అవుతుంది, కథం పెడతాం తీసుకుపోయిన బాక్స్. సాయంత్రం 6 అవుతుంది, చాలా అవుతున్నారు సార్ నా టైం అయిపోయింది వెళ్ళిపోతాం. మళ్ళీ బయటకు వెళ్ళి ఈ బస్ ఎక్కి మళ్ళీ ఆమె మట్టి పోసుకుంటా మళ్ళీ 8 గంటలకు ఇల్లు చేరుతాం. 8 గంటలకు ఇంటికి వచ్చినప్పుడు పానం చేతన అవుతుందా? ఈ షూ ఇప్పేస్తారు, అది కూడా ఉండదు. ఈడ్చి ఇటే పోతుంది, ఇటే పోతుంది. రేపు పొద్దుగా తీసుకొని పని ఇప్పుడేం పని ఎత్తి పెట్టేటోడు పెడతాడు. లేదు పోయి లోపల కూర్చొని సోఫా పోయి మళ్ళీ రిమోట్ చూస్తుంటాం. పట్టుకొని మళ్ళా సేమ్ స్టార్ట్ చేస్తాం. ఈ టీవీ మీ టీవీ మా టీవీ మంది టీవీ అన్ని టీవీ తీసుకొని వస్తాం. 8:30 అవుతుంది. పిల్లలు తింటారు, పోయి ఆమె వండుకుంటారు. ఆమంటారు ఏమండి అంటారు. ఏంది అదే చంద్రముఖి వస్తుంది. ఏమేమంటాడు ఇప్పుడు చంద్రముఖి చూడబోతే చచ్చిపోదావా? కిచెన్లో పోయి అంటారు మంచి వాళ్ళకి వస్తుంది కానీ మామూలుకి వస్తుంది. నిజమా కాదా? ఎవరైనా ఒకవేళ అనుకుంటే లేదంటే పొరపాటు ఇవాళ నైట్ పోయి మీ మేడం అడుగురి ముందే ప్రామిస్ చేయండి. చూడు నేను నీ మీద ప్రామిస్ చేస్తున్నా, ఏమన్నా నేను ఒక్క మాట కూడానా, కానీ ఒక్క క్వశ్చన్ అడుగుతూ దానికి ఆన్సర్ ఇవి సార్ అని పనుడి. రోజు నా బిహేవియర్లో ఏమన్నా తేడా ఉందా, మార్చుకునేది ఏమన్నా ఉందా, ఈ రోజు నుంచి మారుదాం అనుకుంటున్నా అని చెప్పి మీరు అనురి. మీకు మినిమం 30 క్వశ్చన్లకు 30 ఆన్సర్లు ఇవ్వకపోతే నేను రాసిస్తాను. ఇక అయిపోయింది. పోయి అదే 9 గంటలకు 9:30కు 10 గంటలకు పోయి పడుకుంటుంది. మళ్ళీ పొద్దుగా 7 గంటలకు లేస్తుంది. ఈ జీవితంలో ఏమన్నా పస ఉందా? ఏమన్నా సంతోషం ఉందా? ఆడవాడు మధ్యలో బామ్మది గడవడం ఫోన్ చేసి బావ పండుగ రారంటే ఎన్ని రోజులు అంటే పెట్టిరా బావా పండుగ అంటుందో మళ్ళీ ఆన్ మీద చేసేపు లొల్లి. మీ ఊళ్ళు బంగారం పెడితే పండుగకు వస్తాం, లేకపోతే రా మళ్ళీ లొల్లి. ఆడు వచ్చేటోడు ఆయన రాడు. ఈ లొల్లి మనం ఆనందం ఉండలేము, పక్కన ఆనందం ఉంచలేము. ఈ వచ్చే జీతాలను 15వ తారీఖు లోపు మనం కథం పెట్టుకుంటాం. మళ్ళీ 15 నుంచి 10వ తారీఖు వరకు మళ్ళీ ఇంకాడ గీ కూడా సరిపోతుంది. ఎస్ సార్ నో. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి, జీవితం ఇట్లే ఉంటే బాగుంటుందా? ఏదైనా అవకాశం వచ్చి రాత్రి ఏదైనా మారిపోతే మంచిగా ఉంటుందా? ఇట్లే ఉంటే బాగుంటుందా? ఏదైనా మారితే బాగుంటుందా? మారితే బాగుంటుందా? ఎంతమంది మారితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎంతమంది? అందరు మార్చాలనుకుంటారు కదా.
అది మారితే బాగుండు, ఇది మారితే బాగుండు, మా ఆయన మారితే బాగుండు, మా ఆవిడ మారితే బాగుండు, నా పిల్లలు మారితే బాగుండు, ఈ పక్కింటోడు వాడు మారితే బాగుండు. ఇవే ఉన్నాయి తప్పిస్తే నేను మారితే బాగుండని మాత్రం ఇప్పుడు ఆలోచించడు. ఆ ఆలోచించనన్ని రోజులు మన బతికి ఇట్లనే ఉంటుంది. ఏం మారదు. వేరే మనిషిని చూడలేదు. ఎంతసేపు వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద బుర్దేశుడు తప్పిస్తే అసలు నేనేంది అని తొలుచుకోవడం మర్చిపోయినాడు. భగవంతుడు ఏమంటారంటే సక్సెస్ తీసుకుపోయి భూమిలో పోయి పెట్టేసి, కానీ చాలా మంది ఇంజనీర్లు భూమిలో కూడా పై పట్టుకొచ్చినారు ఆ సక్సెస్. ఇంకొకరు తీసుకుపోయి ఆకాశంలో పెడదామని చెప్తే ఇంకో ఇంజనీర్, దాని కూడా ఇంజనీర్లు ఉంటారు, వాళ్ళు కూడా పోయారు, అది పట్టుకొని వచ్చారు. నీళ్ళల్లో పోయి పెట్టిరు, అది తీసుకొని వచ్చారు. ఏదో పెట్టినా భగవంతుడికే ఆలోచన లేకుండా అయిపోతుంది సిచ్యువేషన్. అప్పుడు భగవంతుడు ఆలోచించిండు. అందులో ఒక దేవుడు చెప్పిండు, నాయన ఈ లోకరామాయణం అంతా కావాలి మనిషికి, వాని మనుషులు ఏమో వాడు అర్థం చేసుకోవడం, వాని మైండ్లో పెట్టుకుని వెళ్ళిపోతుంది. కానీ మీరు ఎప్పుడైనా చూడండి, మీ గురించి మీరు ఆలోచించారు తప్ప పక్కింటి వాళ్ళు పైన అందరూ ఆలోచిస్తారు. మీరే మిమ్మల్ని మీరు నమ్మితే ఈ భూమి పైన మన బ్రెయిన్ని 3% వాడిన వాళ్ళే ఈరోజు సైంటిస్టులు. థామస్ అల్వా ఎడిసన్ కావచ్చు, ఐన్స్టీన్ కావచ్చు, వీళ్ళంతా వాళ్ళ బ్రెయిన్ని 3% వాడిన వాళ్ళు. ఈ లెక్క ప్రకారంగా చూస్తే మన బ్రెయిన్ని మనం ఎంత % వాడుండొచ్చు? ఇంకోసారి నువ్వు జోక్ చెప్పి కవరే తీయలేదంట చాలా మంది. మీ కవరే తీయలేదు, దాని నుంచి ఎడవాడినాం ఫ్రెష్ ఉంది, ఇంతవరకు వాడితే లేదు. మరి మీకోసం వాడక, ఈ జనం కోసం వాడక, సొసైటీ కోసం వాడక, ఈ బ్రెయిన్ అంతా ఉత్తమ మట్టిలో కలిసిపోనికనేనా? కనీసం ఇది మీ కుటుంబాన్ని ఒక రేంజ్ తీసుకోవడానికి పనికొస్తుందేమో. ఎందుకు ట్రై చేయొద్దు? 5 ఏళ్ల ముందు ఇదే ఆలోచనతో ఈ ఆపర్చునిటీ స్టార్ట్ చేసినాం. 164 రూపాయలే ఉన్న ఇన్కమ్ని 10 లక్షల రూపాయల దాకా తీసుకొచ్చాం. వేరే ఏం లేకుండే. ఆ తర్వాత కొన్ని రోజులు 2-2.5 సంవత్సరాలు నాకు ఏ చుట్టం కనవాళ్ళే, బక్కం కనవాళ్ళే, ఏ పెళ్లి కనవాళ్ళే, ఏ ప్రోగ్రామ్ నాకు కనవాళ్ళే. నాకు కనిపించింది ఒకటి డెమో కిట్, నా అవతారం డ్రెస్ కోడ్, తర్వాత నా ఎదురుగా మనిషిని ప్లాన్ చెప్పాలి. ఎవరైనా చుట్టాలు మర్చిపోయేస్తే కూడా దాని కూర్చోవాలని ప్లాన్ చెప్పుడే మనం. నాయన చుట్టం రాండి, చుట్టం మనం లోపల బయటకు పోతాం. ఎందుకంటే మాకు ఎవరైనా ఒకటి మేము చెప్పాలి ప్లాన్, మీరు వింటావా లేకపోతే జరుగు పక్కకండి. ఎస్ సార్ నో? ఈ యాటిట్యూడ్ మనతో ఉంటే మనం ఏడికైనా ముందుకు వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంతసేపు మనం నవ్వుకున్నాం, బాగుంది. కానీ ఒక వ్యక్తి ఒక ఎంప్లాయీగా, అంటే ఎగ్జాంపుల్ మీతో మాట్లాడతాను. అసలు మినిమం సాలరీ ఎంత ఉంటుంది, మ్యాక్సిమం ఎంతవరకు ఉంటుంది సాలరీలో? హలో, మినిమం ఎంత ఉండొచ్చు? 10,000 అనుకుందాం, అంతే కదా? మ్యాక్సిమం ఎంత ఉండొచ్చు? మీరు మీ దగ్గరే మాట్లాడుకుంటే నాకు అర్థం కాదు. మీరు ఏది మాట్లాడాలనుకున్నా గట్టిగా నేను మాట్లాడుతున్నాడు. ఇది లెక్క మంచిగా ఉంది. ఏమంటున్నారంటే జాబ్ స్టార్ట్ చేస్తే మినిమం సాలరీ ఎంత, మ్యాక్సిమం సాలరీ ఎంత? ఫస్ట్ ఎంత రాసిన 10,000, 1,50,000. చదువు రాదు కానీ జాబ్ చేస్తున్నాడు, ఎంత ఉండొచ్చు? ఇక్కడ ఫిక్స్ అయిపోయారు 25,000 నుంచి 30,000 అని, అవునా? ఇక్కడ అండి 20 into 30, అంతేనండి? అందరు అంతేనా? 20 into 30 ఇదే ఫైనల్ కదా? 30,000 జీవితం, 30,000 జీతం. సారీ, 1940లో మన కుటుంబం అంతా హ్యాపీగా ఉండాలంటే 10 రూపాయలతో సరిపోయిందంట. మీకు తెలుసా ఈ విషయం? తెలుసా? నాకైతే తెలియదు వయసు, ఎందుకంటే నేను పుట్టలే అప్పుడు. ఎవరు చెప్పింది కూడా నేను వినలే. ఏమో అది ఎట్లుండేనో సంగతి మనకైతే తెలియదు. ఒక ఎగ్జాంపుల్ వర్డ్ అది అంతే. తర్వాత పోనీ ఇంకో 20 ఏళ్ళ గ్యాప్ తీసుకుందాం. 1960 విషయానికి వస్తే ఒక 0 పెరిగిందంట. నమ్ముతారా? హలో, ఇది కూడా నాకైతే తెలియదు. ఎస్ సార్ నో?
కానీ నెక్స్ట్ ఇంకొక 20 ఏళ్ళు మనం గ్యాప్ తీసుకుందాం. 1980 విషయానికి వస్తే 1000 రూపాయలు అయింది. ఇది నిజమా కాదా? ఇక్కడ చాలా మంది 80లో పుట్టిన వాళ్ళు చాలా మంది. ఎంతమంది ఎస్ఆర్ నో ఉన్నారా? మీకు తెలుసా ఇప్పుడు నిజంగా 1000 రూపాయలు ఉంటే సరిపోయేది ఫ్యామిలీ మొత్తం అని? ఎస్ఆర్ నో? ఎస్ఆర్ నో కదా? ఇప్పుడు ఇది నిజమైంది అంటే ఇది కూడా నిజమైతుందా కాదా? అవునా కాదా? ఇదే లెక్క ప్రకారంగా 2000 సంవత్సరంలో ఎన్ని పైసలు ఉంటే హ్యాపీగా ఉంటుంది? ఎంత కావాలి? మరి ఈ లెక్క ప్రకారంగా 2020లో ఎంత కావాలి? ఎంత కావాలి? ఎంత మీ జీతం? నేను అడుగుతలేను, నేను అడగను కూడా. మీరు చెప్పి మీరు తక్కువ చేసుకోవద్దు, మీరు ఆలోచన చేసుకో. ఇది సర్వే ప్రకారంగా ఇది నిజమైనప్పుడు ఈ సర్వేలో మీరు ఉన్నారా లేరా? ఇవాళ 2020 అంటే ఇంకా నేను ఎందుకున్నా, నేను ఏం చేస్తున్నా, నా జీవితం ఏంది, నా కుటుంబం ఏంది, నా కథ ఏంది, నా కార్యక్రమం. చాలా మంది చెప్పుకోలేక, బతకలేక, సావలేక, కుటుంబాన్ని బతికించలేక, పెట్టలేక, సదులకి లేక సతమతం అవుతున్న వాళ్ళు భూమి మీద ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? అట్లనే ఒక వ్యక్తి జాబ్ చేస్తా ఉండు. అతని జీతం ఒక 30,000 రూపాయలు వస్తుంది. ఆ 30,000 రూపాయలతో అతని ఫ్యామిలీ మొత్తం గడుపుకోవాలి, అంత కుటుంబాన్ని అంతా చూసుకోవాలి. మరి ఫ్యామిలీ అంటారు సార్, ఎవరెవరు ఉండరు సార్ వాళ్ళ ఇంట్లో అంటే, పక్షవాతం వచ్చిన వాళ్ళ నాన్న ఉన్నాడు, వాళ్ళ నాన్నకు సేవ చేయడానికి వాళ్ళ అమ్మ ఉన్నది, ఆయనకు ఒక భార్య ఉన్నది, ఒక్కరే ఉంటారు, ఒక భార్య ఉన్నారు, తర్వాత 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు ఉంది. ఆ పిల్లలు 2 స్కూల్కి వెళ్తున్నారు. వాళ్ళ హౌస్ వైఫ్ ఉన్నది. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వచ్చేసరికి ఇంటి దగ్గరే ఉంటారు. వాళ్ళ నాన్నని అమ్మ చూసుకుంటుంది. ఆ ఇల్లు మొత్తం గడవాలంటే ఒక్కటే పని, ఈయన ఒక్కడే జాబ్ చేయాలి. సార్ నో, ఒక్కడే జాబ్ చేయాలి. ఇతను కూడా స్ట్రగుల్ ఫేస్ చేస్తుండు. ఈ నెల వచ్చే నెల అవతల నెల ఓ 50,000 అప్పు తెస్తుండు, 1,00,000 రూపాయలు అప్పు తెస్తుండు, నడిపిస్తుండు. కానీ జీవితం ఆనందంగా ముందుకైతే గడవలేదు. ఒకరోజు జాబ్లో 5 గంటలకు బయటికి వెళ్ళాల్సిన వ్యక్తి 7:30 దాకా పనిచేసిండు. శాలరీ ఎక్కువ కావాలని చెప్పి వాళ్ళ బాస్ పోయి అడిగిండు. చేస్తే చెయ్యి, పోతే పో, ఇంతే శాలరీ ఉంది, నీకు ఇదే ఎక్కువ అని వాళ్ళు చెప్పిరు. బయట వచ్చేసిండు, బ్యాగ్ పట్టుకుంటూ ఇంటికి బయట నడుచుకుంటూ వచ్చేస్తుండు. ఇంటికి రాగానే పొద్దుగాల వాళ్ళ అమ్మ చెప్పింది, బిడ్డ నాయనకు మందులు అయిపోయినారా, సాయంత్రం వచ్చినప్పుడు తీసుకురా నాయన అని చెప్పి. వాళ్ళ భార్య చెప్పింది, ఏమండి సరుకులు లేవు, రేపు ఏముండాలో కూడా లేవు, పిల్లలకి బాక్స్ పెట్టడానికి కూడా ఏం లేవు, సరుకులు పట్టుకురండి. పిల్లలు చెప్పారు, నాన్న సాయంత్రం వచ్చేటప్పుడు మాకు లాలీపాప్స్ తీసుకురా, కేక్ తీసుకురా, ఇది తీసుకురా. ఎవరు బాధ అనుకుంటుంది సార్. సాయంత్రం మనోడు ఇంటికి వచ్చేసిండు. డోర్ ఓపెన్ చేయగానే పిల్లలు వచ్చేసిండు, నాన్న మాకేం తెచ్చినావు అని ఆ చికాకులో 2 కొట్టేసిండు. వచ్చాను నీకేం తెలియదు, ఏముండదు, ఒకటే వచ్చి అడుగుతారు. పిల్లలు ఏడ్చుకుంటాడు పోయినారు. లోపలికి వెళ్ళగానే వాళ్ళ అమ్ముండి, నాయన మందులు తెచ్చినావా అని. వెంటనే అనేసిండు, నేను సస్తే అయిపోతుండే, ఈ మందులు తేలేక, ఇవి గడపలేక, ఈ జీతం సరిపోక, అమ్మ ఏదో టక్కరయో ఏదో బస్సో లారో గుద్ది పోతే లొలిపోతుండే ఇంకా అనవరికే వాళ్ళ అమ్మ సపరేట్కొని, అయ్యో ఎందుకు అట్లా మాట్లాడుతావు, లేకపోతే లేపాయలేరా అని చెప్పి వాళ్ళ అమ్మ వెళ్ళిపోయి వాళ్ళ నాయన దగ్గర ఉంది. వాళ్ళ వైఫ్ సరుకులు అనే లోపే అమ్మని ఇట్లా చూసేవారికి ఆమె సైలెంట్ అయిపోయింది. పోయి కిచెన్లో పడ్డాడు, బ్యాగ్ తీసుకుని పడేసిండు, పోయి బెడ్రూమ్లో పడిండు. పడుకుండు. అందరు పొద్దుగా లేచిరు, అతను కూడా కొంచెం లేట్గా లేచిండు. బయట హాల్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తున్నారు, వాళ్ళ భార్య ఏడుస్తుంది, వాళ్ళ పిల్లలు ఏడుస్తున్నారు, పక్కింటి వాళ్ళు ఏడుస్తున్నారు. అది ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళందరూ, ఏంది అందరూ వచ్చి మా ఇంట్లో వచ్చి ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్పి ఇతను కొంచెం బెడ్రూమ్లోంచి హాల్లోకి వెళ్ళి చూస్తే తన శవం అలా పడేసింది. అప్పుడు అర్థమైంది ఈయనకు నేను చనిపోయినా అని చెప్పేసి. పిల్లలు అడుగుతారు, నాన్న మేము ఎప్పుడు ఏం అడగం నాన్న, లేవు నాన్న, లే నాన్న. పిల్లలు అడుగుతారు, ఏంటండి
ఏదైనా ఉంటే ఇంకేదైనా ఉండాలి. ఏందండి ఏమైందండి, మేమేం అడగలే కదండి, ఎందుకండి మమ్మల్ని ఇట్లా మోసం చేసిపోయినారు, మమ్మల్ని ఇట్లా ఆగం చేసినారు, మేము ఈరోజు ఎక్కడ పోవాలి, మాకు ఏమంటారు గూడు లేని ఏమంటారు ఇది చేసినారు, మమ్మల్ని ఇలా చేశారు అలా చేశారని వాళ్ళ వైఫ్ ఏడుస్తుంది. వాళ్ళ అమ్మ ఏడుస్తుంది, దేవుడా నువ్వు ఎంత మౌనసపోనివిరా, ఆయన నా కొడుకుని తీసుకుపోయినావు, కాటికి కాలు చాపుకొని ఉన్న నన్ను తీసుకోపోతే ఏమైందిరా నీకు, లేకపోతే ఆ మంచంలో పడి ఉన్నాడు 4 ఏళ్ల నుంచి, మా ఆయనను తీసుకోపోతే ఏమైందిరా, లేకపోతే మమ్మల్ని ఇద్దరు తీసుకుపోయి వాడిని మిలిగించిపోతే అయిపోతుండే కదా, నువ్వు ఎంత పాపాత్ముడిరా దేవుడా అని చెప్పి దేవుడు తిడుతున్నాను. ఒక్క మాట ఆలోచించండి, వాళ్ళు ప్రార్థన చేయడం వల్ల ఆయన బయట వస్తాడా, బతికే ఛాన్స్ ఉందా? ఈయన రిలీజ్ అయిండు, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తుండు, అమ్మ నేను చచ్చిపోలేదే, అమ్మ నేను చచ్చిపోలేదు, నా దిక్కు చూడంటుండు, పట్టించుకుంటలేదు. వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళి పోయి ఓదార్చుండు, వాళ్ళ వైఫ్ పట్టించుకుంటలేదు. పిల్లల దగ్గరికి వెళ్ళి అరే నేను మీకు కొనుక్కొస్తారా, మీరు ఏడవకండిరా, నేను చచ్చిపోలేదురా అని చెప్తుండు. కానీ పిల్లలకి అర్థమవుతుందా? శోక సముద్రంలో మొత్తం ఫ్యామిలీ అయిపోయింది. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, ఈ ఫ్యామిలీ పరిస్థితి నెక్స్ట్ ఏంది, ఆ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి, ఆ ఆడి మనిషి పరిస్థితి ఏంది, ఆ పెరాలసిస్ వచ్చిన వాళ్ళ తండ్రి పరిస్థితి ఏంది, ఆయనను చూసుకోవడానికి ఉన్న వాళ్ళ తల్లి పరిస్థితి ఏంది, ఇంటికి సంపాదించే వ్యక్తి లేకపోతే ఆ కుటుంబ పరిస్థితి ఎట్లుంటుంది ఆ కుటుంబ పరిస్థితి? ప్లీజ్ కుటుంబ పరిస్థితి ఎట్లుంటుంది, ఎంత దారుణంగా ఉంటుంది? నేను ఒక మాట చెప్తే మీరు అందరూ ఏడుస్తున్నారు. ఎస్ ఆర్ నో? ఒకవేళ అదే సిచ్యువేషన్లో నేనుంటే, అదే సిచ్యువేషన్లో నువ్వుంటే నీ ఫ్యామిలీ పరిస్థితి ఏంది? ఎందుకు ఇది మనం ఆలోచించుకోవాలి? ఏది దొరికితే దానమంటే అని ఆలోచిస్తున్నాం, ఎక్కడుంటే అక్కడ ఆలోచిస్తున్నాం, మాటలు మార్చేస్తున్నాం, పనిని చేంజ్ చేస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. ఈ జీవితం శాశ్వతమా ఈ భూమి పైన? ఎక్స్పైరీ లేని ప్రోడక్ట్ ఎవరైనా ఉన్నారు ఈ భూమి మీద అంటే అది ఒక వ్యక్తి మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఏ వస్తువుకైనా ఎక్స్పైరీ డేట్ ఉంది, కానీ మనకు మాత్రం ఎక్స్పైరీ డేట్ లేదు. ఆ పరిస్థితులు, ఆ సిచ్యువేషన్లు తలుచుకుంటే బాధపడనుడు ఎవడున్నాడు, ఆ రోజు నుంచి మారనుడు ఎవడున్నాడు? ఎస్ఆర్ను. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ మనకు రావద్దు అంటే మన చేతిలో ఒక అవకాశం ఉన్నది, ఆయన చేతిలో ఒక అవకాశం లేదు. ఇప్పుడు మనము మారొద్దా? వెస్టీజ్ ఎవరి కోసం చేయాలంటే నీ భార్య కోసం చేయండి, మీ హస్బెండ్ కోసం చేయండి, మీ పిల్లల కోసం చేయండి, మీ తల్లిదండ్రుల కోసం చేయండి, ఈ సొసైటీ కోసం చేయండి. ఈ సొసైటీలో ఉన్న అన్నింటిని సెట్ చేయడానికి వెస్టీజ్ ఎంచుకోండి. 5 సంవత్సరాల ముందు ఇదే నిర్ణయం తీసుకున్నాం. రోడ్డు పైన కూర్చొని, బస్ స్టాండ్ లో కూర్చొని ఆలోచించేవాడిని, లారీ వస్తే బస్సు వస్తే అడ్డం పోతే అయిపోతుందిరా ఈ జీవితం, ఇంకా నాకు అంతకు మించినది లేదు అనిపించింది నాకు. అట్లాంటి సిచ్యువేషన్ లో ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఈ ఆపర్చునిటీ తీసుకొని ఈ 5 ఏళ్లలో ఈ ఆపర్చునిటీలో మీ కళ్ళ ముందు నిలబడి మాట్లాడుతున్నాను. ఎవడో వచ్చి మనకి ఏదో చెప్పాలి, ఎవడో వచ్చి నేర్పియాలి, ఎవడో వచ్చి మన చెవులో ఊదాలి, ఇవన్నీ కాదు. నీ జీవితం మారాలంటే డిసైడ్ అవ్వాల్సింది నువ్వే, పని చేయాల్సింది నువ్వే, పోరాడాల్సింది నువ్వే, నిలబడాల్సింది నువ్వే, గెలవాల్సింది నువ్వే. నీ కోసం ఎవరు రారు, మీ అన్న రాడు, మీ మామ రాడు, మీ కాక రాడు, ఎవడు రాడు. గెలిస్తే మావాడు అంటాడు, గెలవకపోతే ఎవడో అంటాడు. ఎస్ఆర్ నో? మరి అసోంటోన్ గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు? నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? నీ జీవితం ఎటుపోతుంది, నీ పిల్లల భవిష్యత్తు ఏంటి, నీ వైఫ్ ఏంటి, నీ కుటుంబం ఎటుపోతుంది అని కదా నువ్వు ఆలోచించేది. మరి సమాజం గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు? నా దగ్గర సక్క లేనప్పుడు నేను సమాజానికి నేనేం చేయగలను? ఎస్ఆర్ నో? అంతల్నే ఆయన వాళ్ళ భార్య వచ్చి లేపేసిందంట. ఆయన పోయా ఏంది లే, ఏడుస్తున్నావు ఏంది, ఏమైంది లే అని వచ్చి లేపి ఆయన లేపేసిందంట. లేపంగానే ఆయన లేచి చూస్తే నేను బతికే ఉన్నా, నేను ఇంతసేపు అయింది కళ అని ఆయనకు అర్థమైంది. అప్పుడు వాళ్ళ మిస్సెస్ ని గట్టిగా హక్ చేసి సారీ చెప్పి, ఈ రోజు నుంచి నేను చేయాల్సిన పని వేరే ఉన్నది,
నేను ఇది కాదు అని చెప్పి వెంటనే బయటకు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల కాళ్ళ మీద పడి ఏడ్చి క్షమించమని అడిగి వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని దగ్గర తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసిండు. 22 సంవత్సరాలు అవుతుంది. సిద్ధార్థ్ సింగ్ అని వెస్టీజ్ లో 1,62,00,000 రూపాయల ఇన్కమ్ ఇతనితో అయినప్పుడు మనతో అవుతుందా కాదా? అవుతుందా కాదా? అవుతుందా కాదా? ఇది డిసిషన్ తీసుకోవాల్సింది ఎవరు? మాట్లాడాల్సింది ఎవరు? ప్లాన్ చెప్పాల్సింది ఎవరు? మీటింగ్ ఇన్వైట్ చేయాల్సింది ఎవరు? ఈయన బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు? గెలవాల్సింది ఎవరు? జెండా ఎగరేయాల్సింది ఎవరు? అది అవన్నీ చేయాలంటే ఇవి చేయాలి. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మన జీతం 30,000 కాడుకోదాం. ఈ 30,000 జీతంతో మన జీవితం మొత్తం, ఇప్పుడు నేను ఇక్కడ డ్రీమ్స్ గురించి రాసిన ఇందాక. ఎస్ ఆర్ నో? నేను ఇప్పుడు డ్రీమ్ అని అడుగుతున్నాను మిమ్మల్ని. చాలా మంది అనుకుంటారు ఏం సార్ జెరూసలేం లేట్ చూస్తున్నాను. సారీ అనుకో, కానీ ఇది మీకు అర్థం అవ్వాలని నా ఆలోచన. సో ఇప్పుడు ఈ 30,000 జీతం ఉంది. ఈ జీతంతో మన జీవితంలో మనం ఫుల్ఫిల్ అవుతున్నాయా మన కళలు ఇచ్చి పెడదాం. మీకు ఈ భూమి మీద ఏమి కావాలి? ఒకటి ఉంటుంది, గూడు, కూడు, బట్ట. ఎస్ఆర్నో? ఈ 3 కావాలా? అందులో ప్రధానమైనది గూడు. ఎస్ఆర్నో? అవునా కదా? నల్లగొండలో ఒక ఇల్లుంటే బాగుండు అని అనుకున్న వాళ్ళు అందరూ ఉంటారు. అవునా కాదా? ఎంత పైసలు అయితే 1 కోటి రూపాయలు అయితే ఒక ఇల్లు తీసుకుంటే డ్రీమ్ హోమ్ కాదు, నార్మల్ గా. నల్లగొండ నడిపట్టున 1 కోటి రూపాయలు అయితే 50 లక్షలు అవుతుంది. మీరు ఏం చెప్తారు రాస్తారు, నేను నాకైతే తెలియదు. 1 కోటి రూపాయలు అవుతుందండి. 1 కోటి రూపాయలు రాసుకున్నాం. ఇది లైఫ్ టైం అచీవ్మెంట్. ఇది నేను మళ్ళీ డ్రీమ్ అది వద్దు, అది విడిచిపెట్టండి. తర్వాత ఒకప్పుడు కార్ అంటే డ్రీమ్. ఎస్ ఆర్ నో? ఒకప్పుడు డ్రీమ్ ఉండే, కానీ ఇప్పుడు కార్ అంటే నీడ్ అయిపోయింది. ఎస్ ఆర్ నో? అవునా కదా? నీడు. నలుగురున్న కుటుంబంలో 2 సుట్ కేసుల బట్టలు ఉంటాయి, 4 జనాలు ఉంటారు. కానీ దాన్ని స్కూటర్ మీద పెట్టి సర్కస్ చేసి అలసిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. స్పెండర్ బండి ఉంటుంది, దాని మీద 4 పోతారు, మళ్ళీ వెనకాల బ్యాగులు పెడతారు. పొరపాటున ఓల్వో బస్సు మన పక్క నుంచి గట్టిగా పోతే కైలాసం వైకుంఠం తెలియదు. కాబట్టి ఒక కారు ఉండాలి. ఎస్ఆర్నో? ఎంతదో కొత్తదో కారు అయితే ఉండాలి, పాతదో కొత్తదో. ఆ కారు ఈఎంఐ, కారు సర్వీసింగ్, కారు ఏమంటారు దాని పెట్రోల్ అన్ని కలిపితే ఎంత రాసుకుందాం చెప్తారు? లైఫ్ టైం. ఓ 50 లక్షలు రాద్దామా? 50 లక్షలకి కూడా కారు వస్తుంది. ఈఎంఐ, సర్వీసింగ్ అన్ని కలిపి మనిషి అన్నంత ఇంత కళా పోషణ ఉండాలి. మరి దాచుకోవడం విషయానికి వస్తే ఏం దాచుకోవచ్చు? ఎంత దాచుకోవచ్చు? ఇంత బంగారం దాచుకోవచ్చు. నల్లగొండలో ఏదో బిడపెళ్ళికో అనుకో, దీనికో ఏదో ప్లాట్ కొనుక్కోవచ్చు. అవునా కదా? ఎస్ ఆర్ నో? అవునా? అదే ఎంత రాసుకుందాం? ఇన్వెస్ట్మెంట్ అది కూడా ఒక 50 లక్షలే రాసుకుందాం. అరే పేదోళ్ళం మనము. ఎస్ ఆర్ నో? మరి మన కోట్ల లెక్క వేస్తే కాదు కదా. సో కాబట్టి ఇది రాద్దాం. ఈ జీవితం మొత్తం ఖర్చులు, ఎక్స్పెండిచర్ ఎంత ఉండొచ్చు? అది కూడా 50 రాసుకున్నాం మనం. 50 అంటేనే కలిసి వచ్చింది మనకి. ఓకేనా? ఇక మీరు ఆలోచిస్తున్నారు, నాకు బాధ అవుతుంది, ఏంది మిమ్మల్ని ఇంత పెద్ద క్వశ్చన్ అడుగుతున్నాను. ఎస్ ఆర్ నో? ఎన్నైనా పైసలు? 1 కోటి రూపాయలు, 350, 1.5 కోటి. ఎంత? 2.5 కోటి. అనేది మీ డ్రీమా లేకపోతే నార్మలా? డ్రీమ్ ఏం కాదు కదా. ఇప్పుడు జీతం కాకపోదాం రండి. ఒక వ్యక్తి 30,000 జీతం తీసుకున్నాడు. 30,000 ఇంటూ 12 నెలలు ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3,60,000. 3,60,000 ఇంటూ ఎన్ని సంవత్సరాలు పనిచేస్తాడు? 30 సార్. 30-35 20 ఏళ్ళు దాకా చదువుకుంటాడు, ఆ మిగతా 30 ఏళ్ళు పని చేస్తాడు. ఇలా మీకు జోలే పాలు. నువ్వేమో చేయడానికి వచ్చిన
మనిషి ఆయుష్, కోతి ఆయుష్, కుక్క ఆయుష్, గాడిద ఆయుష్ 40 సంవత్సరాలు మాత్రమే. కుక్క దగ్గరికి వెళ్ళిపోయి దేవుడు చలో నీకు 40 ఇస్తా తీసుకోవాలన్నట. ఎందుకు 40 ఆడింత చెత్తలు ఏరుకొని ఆ చెత్తలలో దొరికి తిండి తిని వీడిదంటే అక్కడ పడతా వాడిదంటే ఇక్కడ పడతా, నాకెందుకు రా నాయన 40, 20 నువ్వు వేసుకోవాలి, నాకు 20 చాలన్నమాట. 20 పక్కకు వచ్చింది. గాడి దగ్గరికి పోయి అడిగిందంట, నువ్వు కూడా 40 తీసుకోపడ్డావు అన్నట్టు. ఏంది మొయ్యనికనా 40 ఏళ్ళు మోపిస్తావు నాతో, నాది గాడి బతుకుని చెప్తాడు, నాకెందుకు 40, 20 చాలన్నాడు. సరే కోతి దగ్గరికి పోయి నువ్వన్నా తీసుకోపో 40 అన్నాడు. ఎందుకు ఈ సెట్లు ఆ సెట్లు ఇది 40 ఏళ్ళు బతికి దొరికినాడు తినాలి, లేకపోతే లేదు, నాకెందుకు 40, నాకు 20 చాలని. మనిషి దగ్గరికి పోయినప్పుడు దేవుడు అడిగినాడు, మరి ఏందా నీకు అర్థం అన్నాడు. అదే ఆలోచిస్తున్నా, 40 నాకంటే ఓకే ఉంది, అప్పటిదాకా జరిగితే సెట్ అయిపోతే, కానీ 40 ఏళ్ళే పోతే ఏముందా. ఓ పని చేయి స్వామి, నా 40 నాకే ఉంచు, ఆ 3 20 తెచ్చి 60 దీనికి కలిపి 100 అవుతుంది. మనిషి ఆశాజీవి అప్పటి నుంచే. అందుకే 40 ఏళ్ళ వరకే మనిషి, 40 ఏళ్ళ నుంచి 60 వరకు గాడి చాకరి. ఎసార్ను ఏ పని దొరుకుతా పని చేస్తాం. 60 ఏళ్ళ జర నిమ్మలానికి వస్తాం. నిమ్మలానికి వచ్చి సంపాదించుకున్న దానికి కుక్కలాగా విశ్వాసం ఉంటుంది 80 ఏళ్ళ దాకా. చూడు మీరు 80 ఏళ్ళు 70 నుంచి 80 ఏళ్ళు ఉన్నారు, ఏం దాదా దాగుతుందంటే నేను ఎందుకు పోయిరాపో, నేను ఇంటికాడ కావాలంటా అంటే. నిజమా అబద్ధం? ఇంక 80 తర్వాత కాళ్ళు నడవనీయవు, చేతులు ఊగనీయవు, కళ్ళు కనబడవు, నెత్తి గీరుడు, ఇక కోతి శాస్త్రాలే ఉంటాయి. ఎందుకే 80 నుంచి 100 వరకు అది నడిచారు. బరాబర్ సెట్ అయిందా? సెట్ అయిందా లేదా? అందుకే 40 సెట్ అయిపోవాలి. పోయి అమ్మాయి ఎక్కువైనా ఉంటే ఏం కాదు, 60 దాకా ఉంది ఛాన్స్. ఎస్ సార్ నో? సో ఇప్పుడు ఈ 3,60,60,000 ఉంది కదా, ఎన్ని సంవత్సరాలు చేద్దాం? 30 ఏళ్ళు. ఎస్ సార్ నో? 3,60,000 ఇంటూ 30 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1,08,00,000. ఇది మీ లైఫ్ టైం సంపాదన సగమేనా మిత్రులారా? ఈ సంపాదన లైఫ్ టైమా సగమేనా? మీ జీవితం మొత్తం పనిచేస్తే సంపాదించే సంపాదన ఎంత? మీకు యావరేజ్ గా కావాల్సింది ఎంత? మైనేజ్ చేయండి. నేను సార్ మీరు లెక్క తప్పుతున్నారు. ఈ సప్పుడు దీన్నేనా? ఓకే, ఇప్పుడు పోయిందిలే. సో దీని ఏంది కథ ఏంటంటే, సార్ ఏం సార్ 30 ఏళ్ళు 30,000 జీతం ఇస్తావా? నా జీతం పెరుగుతుంది, బోనస్ వస్తుంది, దీపావళి దసరా పోయిందో వచ్చిందో ఏదో ఉంటుంది కదా, ఇంక్రిమెంట్లు అని ఏమైనా ఉండవా? దానికి కూడా ఎంతో అంత కలుపు అనొచ్చు. మీరు ఎంత కలుపుదాం? 1,08,00,000కి ప్లస్ ఎంత కలుపుదాం? వారేమో మనం 50 ఖర్చు వచ్చింది, 50 లక్షలు కలుపుదాం. 50 లక్షలు కలిపినాం, ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? 1,58,00,000 మైనస్ 2.5 కోట్లు ఎంత అవుతుంది? 1,08,00,000, 1,09,00,000 అవుతుంది. మరి దాని పరిస్థితి ఏంటి? సార్ ఏమైనా అప్లికేషన్ పెట్టుకునేది ఉంటే చూడు రాదు సార్, వచ్చే మాకు ఏమైనా ట్రాన్స్ఫర్ చేయాలి. అంతకు మించి ఇంకేమైనా ఉందా మన దగ్గర? ఎస్ సార్ నో? ఉందా లేదా? లేదు కదా. మరి ఎట్లా మన జీవితం? ఇంక్రిమెంట్లు ఉండే అన్ని కలిపితే, బోనస్లు కలిపితే, అన్ని కలిపితే కూడా మన కోరికలు కాదు, మన నీడ్స్ అవసరాలను కూడా తీర్చుకోలేకపోతున్నాం. అంటే మనం పోయేది రైట్ వేనా రాంగ్ వేనా? నేను చెప్తాను, మీరే అనుకుంటారు. నేనైతే అంటలేను రాంగ్ వే. మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలడు. నిజమా అబద్ధమా? నేను గుర్తు చేసిపోతున్నాను మీకు అంతే. సో ఇక్కడ బిజినెస్ విషయానికి వస్తే ఇప్పుడు ఇంకొకటి మాట్లాడదాం, వెస్టీజ్ గురించి. వెస్టీజ్ లో ఒక వ్యక్తి జాయిన్ అయ్యిండు, ఆధార్ కార్డు ఇచ్చిండు, జాయిన్ అయ్యిండు. 3 నెలలు అయింది, ₹1 కూడా రాలేదు. నష్టమా లాభమా? హలో, నష్టమే. పని చేస్తున్నాం కానీ పైసలు వస్తున్నాడు, నష్టమే కదా. 6 నెలలు అయింది, అతనికి 5,000 ఇన్కమ్ వచ్చింది. సార్ ఫస్ట్ ఈ 3 నెలలు ఉండాలి కదా సార్, పైసలు రాకపోతే అంటారా? మనిషికి కోరిక, తీరిక, ఓపిక ఇవి ఉంటేనే జీవితంలో సక్సెస్ అవుతాడు.
అసలు డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ లో సక్సెస్ ఏ విధంగా అవుతాడు ఒక వ్యక్తి అంటే, మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఒక బిజినెస్ లో 3 నెలలు మీకు అర్థం కావాలి, 90 రోజులలో మీకు అర్థం అవుతుంది. 6 నెలల తర్వాత మీకు ఇన్కమ్ రావడం స్టార్ట్ అవ్వాలి. సంవత్సరంలో ఒక మంచి ఇన్కమ్ రావాలి. 2 సంవత్సరాలలో మీరు లైఫ్ లో సరిపోయే ఇన్కమ్ రావాలి. 5 ఏళ్లలో మీరు లైఫ్ లో ఫ్రీ అయిపోవాలి. నా చెప్తా చూడండి, దీని తర్వాత నా చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ చేసే పెద్ద మిస్టేక్ ఏమున్నదంటే, వెస్టీజ్ లో ఏ అనే జంక్షన్ ఉంది, వెస్టీజ్ లో జాయిన్ అవ్వడం. రోజుకు ఎంతమంది జాయిన్ చేస్తారు? జాయిన్ చేయాలండి మీరు 200 మందినైనా సరే జాయిన్ చేయడానికి తయారున్నాం సార్. వాళ్ళు పని చేయని వాళ్ళు అయితే ఎందుకు మనకు? అప్పుడు వేమన పద్యం గుర్తు రావాలి. గంట ఏమంటారు, గంగి గోగుపాలు గంటడైన చాలు కలవలేన నేను కలపాలని. అక్కరాని వెన్నుంటే ఏముంది, ఇక అక్కడ వచ్చేది కావాలి సార్. ఈ బిజినెస్ లో జాయిన్ అయ్యి 3,000 కొనుక్కుంటారు. 3,000 అంటాడు ఆయన, 3,000 కొంటారు, లేకపోతే 4,000 కొంటారు. 4,000 కొన్నాక సి అనే జంక్షన్ ఒకటి ఉంటుంది, 20,000 ఉంటుంది. 20,000 వస్తాయి. ఈ ప్రోడక్ట్ కొంటాడు, 3 రోజులు అయినాక అడుగుతాడు, నా 20,000 ఎప్పుడు వస్తాయి చెప్పు అంటాడు ఆయన. ఎస్ సార్ నో? ఎస్ సార్ నో? జాయిన్ అయితే 3,000 పెట్టి 20,000 కోసం ఆలోచిస్తాం. ఏమైనా ఉందా? మధ్యలో ఇంకొకటి ఉంది, దాన్ని మర్చిపోతుంది. ఏంటంటే బి అనే జంక్షన్ ఉంది. ఇది బిజినెస్ చేయడానికి డిసైడ్ అవ్వాలి. ఈ డిసైడ్ అవ్వడానికి 1 సెకండ్, 1 నిమిషం, 1 గంట, 1 రోజు, 1 వారం, 1 నెల, 1 సంవత్సరం టైం పట్టొచ్చు. ఒకవేళ మీరు డిసైడ్ అవుతే ఇక్కడ నుంచి సి అనే జంక్షన్ బ్రాంచ్ డైరెక్టర్ అని ఉంటుంది. 20,000 ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎన్ని రోజులు అంటే 90 రోజుల టైం పడుతుంది. ఎంత? 90 రోజుల టైం పడుతుంది. ఒక వ్యక్తి బిజినెస్ స్టార్ట్ చేసిండు, నాకు ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఒకవేళ 1 ఇయర్ పట్టింది డిసైడ్ అవ్వడానికంటే, అతను 20,000 సంపాదించాలంటే ఎంత టైం పడుతుంది? 15 నెలలు టైం పడుతుంది. ఎస్ఆర్ నో? 15 నెలలు. చెయ్యని కష్టం ఎప్పుడు కూడా ఆశపడద్దు మిత్రులారా. కష్టం పక్కోడు చేయాలి, లాభం నాకు రావాలంటే 100 కంటే ముందు ఖరాబ్ అయ్యేది అతనే. కానీ 10 మంది బాగుండాలి, వాళ్ళతో పాటు నేను పని చేయాలి, మేము అందరం కలిసి గెలవాలి అని ఒక మొక్కు, మీ దేవుని మొక్కండి. మీ కోరిక నిస్వార్థమైంది, భగవంతుడు మీతో పాటు నడుస్తాడు. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి బిజినెస్ లో జాయిన్ అయ్యిండు, 1 గంట తర్వాత డిసైడ్ అయ్యిండు. ఇతను 20,000 ఇప్పుడు ఇన్కమ్ సంపాదిస్తారంటే 3 నెలల తర్వాత. ఎప్పుడు? 3 నెలలు కామన్. ఎందుకు 3 నెలలు? మీకు ఈ బిజినెస్ గురించి క్లారిటీ లేకపోతే మీరు ఏం చేస్తారు? మీరు ఏం చెప్తారు బిజినెస్ గురించి? ఎట్లా వర్కౌట్ అవుతుంది బిజినెస్? ఎసార్ నో? అవునా కదా? సో కాబట్టి 90 రోజులు లర్నింగ్ పీరియడ్ ఉంటుంది. 6 నెలల తర్వాత ఎర్నింగ్ పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు మన అదృష్టం బాగుండి ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకు కూడా 30,000, 50,000 వస్తున్నాయి. ఈ 50,000 వస్తే ఈయన కింద ఉండడు, మీద ఉండడు, పోయి మధ్యలో నిలబడతాడు. నువ్వే నాకు చెప్పేది, నువ్వు 3 ఏళ్ళకి 1,00,000 సంపాదించినావు, నేను 3 నెలలకే 50,000 సంపాదించిన. ఈ అటిట్యూడ్తో మళ్ళీ 3 నెలలు ముందుకు పోతాడు. ఆ 3 నెలల తర్వాత 50,000 కాస్త 530 రూపాయలు అవుతాయి. మళ్ళీ మా దగ్గరకు వచ్చి సార్ అది ఎట్లా ఉండే సార్ అంటాడు. మళ్ళా అదే ఆ ముందు నుంచి ఉండుంటే ఆ 50,000 లక్ష అయ్యేది. ఎస్ఆర్ నో? ఇది లేకపోవడం వల్ల అది మళ్ళీ 530 రూపాయలకు వచ్చి మళ్ళీ 1,500, 3,000, 6,000 కాంచి రావాలి. సో కాబట్టి దయచేసి ఎవరు అట్లా చేయకూరి. ఎవరికన్నా పైసలు వస్తే మీ పైసలు మీ కాడనే పెట్టుకోరి. కానీ మీ అప్లైన్కి మాత్రం చెప్పి చేయరు. ఏదైనా పని చేస్తే మీ అప్లైన్ ఏదైనా చెప్తుందంటే శ్రద్ధగా విను. లేదు సార్ మేము వినమంటే ట్రై చేయాలి, 4 నెలలు చూద్దాం, ఏం కాదు. ఎస్ సార్ నో? వినమంటే ట్రై చేయండి, ఏం కాదు. లేదు సార్ మరి ఇంత మంచిగా చెప్తున్నప్పుడు అనుభవం మేము నేర్చుకుంటాం సార్ అంటే ఓకేనా? ఇప్పుడు ఇది డిసిషన్ అనేది తీసుకోకపోవడం వల్ల మనకు డబ్బులు రావు. ఎస్ సార్ నో? ఇప్పుడు ఏదైనా ఒకటి ఇంపార్టెంట్ వేరు, ఎమర్జెన్సీ వేరు. ఎస్ సార్ నో? మీ ఇంట్లో పప్పు అయిపోయింది, ఫుల్ వర్షం పడుతుంది బయట. మీరు మీ సార్ చెప్పారు, ఏమైనా పప్పు తీసుకురా 10 కిలోలు. ఆయన ఏమంటాడు? నువ్వు 2 అంతస్తులు దుంకినా నేను పప్పు తిన్నాను, వర్షం వస్తుంది బయట. ఎస్ సార్ నో? మీ ఇంట్లో ముసలో ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఫుల్ వర్షం వస్తుంది, తుఫాన్ వస్తుంది.
ఇప్పుడు హాస్పిటల్ తీసుకోపోతే పోతాడు ఈయన. వర్షం వస్తుంది తెరిసే భాగం రాదు, ఎందుకు వచ్చింది ఇప్పుడు హాస్పిటల్ రా? ఏం చేస్తారు అప్పుడు? ఓ కొడుకు ఓ అమ్మ ఉరుకుడే ఉరుకుడు, చెప్పులు లేవు, బట్టలు ఉరుకుడే ఉరుకుడు, రోడ్డు మీద పడే. ఎస్ సార్ నో? ఎమర్జెన్సీగా ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి, అంత ఇంపార్టెంట్. నీడ్ కాదు, నీడ్ కాదు. నేను చెప్పే మాటలు రెండు రకాలుగా మీకు వినబడతాయి. ఒకటి కాన్షియస్ మైండ్లో, రెండు సబ్ కాన్షియస్ మైండ్. పోయిన నెలలో మీ అందరిని అడుగుతున్నా, మీ హస్బెండ్ మీ వైఫ్ పోయిన నెల 15వ తారీఖు మీ హస్బెండ్ ఏ షర్ట్ వేసుకున్నా మీకు తెలుసా? మీ వైఫ్ ఏ శారీ కట్టుకుందో మీకు తెలుసా? నాకు కూడా తెలియదు, ఎందుకంటే మర్చిపోయింటాం. దాన్ని ఏమంటాం అంటే కాన్షియస్ మైండ్. కానీ 5 ఏళ్ల ముందు మీ కళ్ళ ముందు ఒక యాక్సిడెంట్ జరిగింది, గుర్తుందా మీకు? ఆడ గుర్తుందా లేదా? ఎన్నో ఆడ గుర్తుందా లేదా? మీకు గుర్తుందా? ఇప్పుడు నేను అడుగుతా, పోయిన నెల మీ మేడం ఏ శారీ కట్టుకుందో నీకు తెలియదు, 5 ఏళ్ల ముందు జరిగిన యాక్సిడెంట్ ఎట్లా గుర్తుపెట్టుకున్నాను? సబ్ కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్ అదే. వెస్టీజ్ని మీరు జస్ట్ చూసారనుకోండి మీకు ఇంతే కనబడుతుంది, కానీ సబ్ కాన్షియస్ మైండ్తో వెస్టీజ్ని బిల్డ్ చేసుకోకపోతే మీకు ఇంత కనబడుతుంది. మీకు ఎంత కావాలి అనేది మీ మైండ్, మీ ఆలోచన. అవునా కాదండి? నా మాటలు బోరింగ్ ఉన్నాయా, ఎక్సైటింగ్ ఉన్నాయా? బోరింగ్ ఉన్నాయంటే బంద్ చేస్తా, టైం కూడా అవుతుంది. ఎస్ సార్ నో? మళ్ళీ ఆకలి అవుతుంది సార్ అంటే పోతాయి ఇంకా నేను కూడా. ఓకే, సో ఇప్పుడు చూడండి, 6 నెలలు అవుతుంది వెస్టీ స్టార్ట్ చేసిన, నా ఇన్కమ్ 10,000 రూపాయలు వచ్చింది. అయినా నేను బిజినెస్లోనే ఉన్నా. సంవత్సరం అయింది వెస్టీజ్లోకి వచ్చి, నా ఇన్కమ్ 30,000 అయింది. 2 సంవత్సరాలు అయింది నేను ఆగేష్ ఎటువంటి ఈయన పేరు వచ్చేసరికి ఆగేష్. చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఇది ఏ ఊరు? కటగూరు మండలం ఇస్మాయిల్పల్లి. ఇస్మాయిల్పల్లి ఊరు. అసలు నువ్వు వెస్టీజ్లోకి ఎట్లా వచ్చినావు? ఎవరు తీసుకొచ్చింది నేను అగ్రికల్చర్ ప్రొడక్ట్ యూజ్ చేసి ఇల్లు తాగాలంటుందని ఆలోచనతో శంకర్ సార్ తీసుకొచ్చాడు. శంకర్ సార్ ఇన్వైట్ చేస్తే వెస్టీజ్లోకి వచ్చిండు. అగ్రికల్చర్ ప్రొడక్ట్ వాడిండు. ఫస్ట్ ఎవరో చెప్పిరు అగ్రికల్చర్ ప్రొడక్ట్ వాడారు. అరే శంకర్ సార్ ఉండు కదా, ఈ సార్ని అడుగుదామని చెప్పి పోయిండు. సార్ని అడిగిండు, బిజినెస్లో జాయిన్ అయ్యిండు, ఆ ప్రొడక్ట్ తీసుకుండు, పొలం కేసిండు. మంచి రిజల్ట్ వచ్చిందా రాలేదా? ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. వెస్టీజ్లో ఎన్ని రోజులు అవుతుంది మీరు జాయిన్ అయ్యి? 2 years అవుతుంది. ఎన్ని రోజులు అయింది? వెస్టీజ్లో మీరు ఏ లెవెల్లో ఉన్నారు? నేను యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నారు. ఈ పిన్ అదే. సో మీ ఫస్ట్ మంత్ ఇన్కమ్ ఎంత? మీ హైయెస్ట్ ఇన్కమ్ ఎంత? 145 రూపాయలు. ఫస్ట్ మంత్ ఇన్కమ్ 145. హైయెస్ట్ ఇన్కమ్ 2,15,000. ఎంత? 2,15,000. నేనేం చెప్పినా మిత్రులారా, నేనేం చెప్పినా ఒక వ్యక్తి 2 ఏళ్ళు పనిచేస్తే క్రౌన్ మాత్రమే అని చెప్పిన. ఏం చెప్పినా? రాసిన చూడరా, రాలేదా? రాస్తున్నా. ఒక వ్యక్తి 2 ఏళ్ళు పనిచేస్తే క్రౌన్ అవుతాడు. క్రౌన్ అయితే 1,00,000 రూపాయలనే చెప్తున్నా. ఎస్ఆర్ నో? ఆయన 2 సంవత్సరాలలో 2,15,000 సంపాదిస్తే మీరు యావరేజ్గా 1,00,000 రూపాయలు సంపాదిస్తారా? సంపాదరా? సంపాదిస్తారా? సంపాదరా? ఆ నమ్మకం మీకుందా లేదా? నమ్మకం ఉంటేనే ఇస్తాను, లేకపోతే అనొద్దు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? వెస్ట్ స్టార్ట్ చేసినాం, 2 ఏళ్ళు అయింది, నెలకు 1,00,000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు నా ఇన్కమ్ చూద్దాం, ఇదే లెక్కేద్దాం. 1,00,000 రూపాయలు ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు 12 లక్షలు. 12 లక్షలు ఇంటూ ఎన్ని సంవత్సరాలు? ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? 3,60,00,000 మీకు అవుతుంది. వెస్ట్ నుంచి వచ్చే ఇన్కమ్. మీ ఖర్చులు 2.5 కోట్లు అవుతుంది. 3,60,00,000 మైనస్ 2.5 కోట్లు ఎంత మిగులుతున్నాయి? ఎంత మిగులుతున్నాయి? 1,10,00,000 మిగులుతున్నాయి. అవునా? అవునా? మరి సార్ 3.5కు ఇందాక 1,08,00,000కే 50 లక్షల ఇంక్రిమెంట్ కలిపి మీరు. మరి 3,60,00,000కి ఇంక్రిమెంట్ కలపాలా కలపొద్దా? కలపాలా కలపొద్దా?
కలుపుదాం చూడురిగా చెప్తాను నేను జోలి. 2019లో శ్రీనివాస్ వడ్డెమాన్ ఇన్కమ్ 29,000 రూపాయలు మాత్రమే. 2020లో శ్రీనివాస్ వడ్డెమాన్ ఇన్కమ్ ఎంత? ఓన్లీ 2,900 మాత్రమే. అదే శ్రీనివాస్ వడ్డెమాన్ ఇన్కమ్ 2020లో సున్నా, కరోనా. 2021 6 నెలలు ఇన్కమ్ లేదు, మిగతా 6 నెలల్లో 1,84,000 ఇన్కమ్. 2022లో నా ఇన్కమ్ వచ్చేసరికి 3,80,000. 2023లో నా ఇన్కమ్ 7 లక్షలు. 2024లో నా ఇన్కమ్ 10 లక్షల రూపాయలు ఉంది. ఈ లెక్క ప్రకారం చూడండి మిత్రులారా, 5 సంవత్సరాలు నేను వెస్టీజ్లోకి వచ్చి మనం క్యాలిక్యులేట్ చేసి 30 ఏళ్ళు, 30 ఏళ్ళకి వెళ్ళి 5 ఏళ్ళు తీసేయండి. 5 ఏళ్లలో శ్రీనివాస్ వడ్డెమాన్ ఇన్కమ్ 10 ఏళ్ళు అయితే రాబోయే 25 సంవత్సరాలలో శ్రీనివాస్ వడ్డెమాన్ ఇన్కమ్ ఎంత ఉంటుందో గెస్ చేయండి. శ్రీనివాస్ వడ్డెమాన్ ఇన్కమ్ ఎంత ఉంటుంది? మినిమం ₹1,00,00,000 ఉంటుంది, మాక్సిమం 5 కోట్లు ఉంటుంది. నమ్ముతారా నమ్మరా మీరు? నమ్మశక్యం ఉందా? ఇప్పుడు ఒకప్పుడు వాటర్ బాటిల్ అమ్ముతుంటే నీళ్లు ఫ్యూచర్ లో కొనుక్కొని తాగుతారంటారా అని చెప్పేటోడంట. ఒరే తిక్కలు కూడా నీళ్ళు కూడా కొనుక్కొని తాగుతారా అని చెప్పి. ఎస్ఆర్నో? కానీ 20 రూపాయలకు లీటర్ పెట్టి కొనుక్కొని తాగుతున్నాం. తిక్కలమా మంచోళ్ళమా? ఎస్ఆర్నో? నేను చెప్పేది కూడా విజనే. 5 ఏళ్ల ముందు నా ఇంట్లో ఏదైతే ఇల్లు కట్టినానో, ఏదైతే రాసి పెట్టుకున్నానో అదే ఇంట్లో ఈరోజు నేను ఉంటున్న 2.5 కోట్ల రూపాయల ఇంట్లో. ఆ రోజు చెప్పిన మా అమ్మతో చెప్పిన ఆ రోజు, నిన్ను సినిమా థియేటర్లో మన ఇంట్లో కూర్చోబెడతా, నీకు చికెన్ లాలీపాపులు నేనే చేస్తాను, నీకు పాప్కార్న్లు నేనే చేస్తాను. మా అమ్మగాని రా, ఎవరి ముందర అనకరా అంటుండే మా అమ్మ. ఈరోజు తీసుకుపోయి సినిమా థియేటర్లో కూర్చోబెట్టి ఆమెకు అవన్నీ తెచ్చిస్తుంటే ఆమె ఏడుస్తుంది. రే నా కొడుకు వాని మీద వానికి నమ్మకం ఉంది కానీ వాడిని నేను నమ్మలేకపోయినాను. ఒరే నీకంటే 2 బర్రెలు ఉంటే చాలరా అన్నాడు మా నాన్న. అప్పుడన్నా మన తీసుకురా అంటుండే నాకు ఎప్పుడన్నా పైసలు లేని సమయం చూసి. ఆ రోజు చెప్పిన మా నాన్నతో, నాన్న నీ కోసం మన ఇంట్లో బార్ కౌంటర్ పెడతా, ఏ మందు ఎత్తుకొని తాగాలో నీకు అర్థం కావద్దని చెప్పిన. ఈరోజు అదే పని చేసిన మా ఇంట్లో. తిరగడానికి కారు ఇబ్బందులు. నేను కొన్న స్కోడా కారు కొన్న వెస్టీజ్ నుంచి. మా నాన్నకు కారు కావాలి, నాకు పెద్ద కారు కావాలన్నాడు. ఇండివర్ కారు కావాలి, కొత్త కారు ఉందాం ఇండివర్ అని ట్రై చేసినాం, దొరకలే. కానీ నాకు ఒక డ్రీమ్ ఉండే చిన్నప్పుడు, ఇండివర్ కారే కొంటా అని చెప్పి కొంతమంది కమిట్మెంట్ ఇచ్చిన కాబట్టి మళ్ళీ ఇండివర్ కారు కొని మా నాన్న ఎక్కించి తిప్పుతున్నా. అందులో నా కళలు నెరవేరలేదా? చూసారా వీడియో? ఇందాక వీడియో చూసారా? ఇంకొక 2 నెలల్లో ఇంకొక కళ నెరవేరబోతుంది. నేను కలగన్న ₹1,00,00,000 బెంచ్ కార్ నా ఇంటి ముందుకు రాబోతుంది. దట్ ఈస్ మై డ్రీమ్. ఇప్పుడు చెప్పండి, నేను పక్కింటోని కోసం ఆపాలనా, పైంటోని కోసం ఆపాలనా? మరి మీరెందుకు ఆపుతున్నారు మీ డ్రీమ్ని? సో ఇప్పుడు చూడండి, ఈ లెక్క ప్రకారంగా చూస్తే మనం చేసే జాబ్ వల్ల మనం ఫ్రీ అవుతున్నామా, మనం చేసే బిజినెస్ వల్ల మనం ఫ్రీ అవుతున్నామా? మీరు ఆలోచించండి. అట్లా అని చెప్పి మీరు చేసే జాబులు తక్కువ కాదు. మీరు చేసే జాబులు మీరు చేసుకుంటూ దొరికిన టైంని బిజినెస్ మీద పెట్టినా కూడా మీరు 5 ఏళ్లలో కంటే 10 ఏళ్లలో కూడా మీరు సంపాదించడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, చాలా మంది సాకులు చెప్పిపోతూ ఉంటారు. నేను ఒక మాట చెప్తా, చెప్పేటోనికి సాకులు దొరుకుతాయి కానీ చేసేటోనికి పని దొరుకుతుంది. సాకులు చెప్పేటోడు గెలుస్తాడా, పని చేసేటోడు గెలుస్తాడు అంటే 100కు 100% పని చేసేటోడు గెలుస్తాడు, సాకులు చెప్పేటోడు గెలవడు. సి నారాయణ రెడ్డి అని ఒక వ్యక్తి, ఆయన చెప్పిన ఒక కొటేషన్ ఉన్నది. ఏమన్నాడు ఆయన అంటే, ఎవడికి కావాలో ఓడిన వాడి సంజాయిషి, వాళ్ళకు కొట్టుకుపోయిన వాడికి లోకం జల సమాధి కడుతుంది, అదే ఒట్టున చేరిన వాడికి లోకం ఉంగి సలాం కొడుతుంది అని చెప్పింది ఆయన. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు మునిగేటోళ్ళ బయటకు వచ్చేటోళ్ళ? మునిగేటోళ్ళు అయితే వెళ్ళిపోండి, మీతో మాకు ఎటువంటి పని లేదు. మునిగేటోళ్ళ గురించి కాదు నేను మాట్లాడేది, తేలి బయటకు వచ్చి సలాం కొట్టించుకునే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. మీరు సలాం కొట్టించే వాళ్ళైతే మీ ప్రతాపం ఏందో రేపటి నుంచి చూపియండి. 2 ఏళ్లలో లేడీస్ ఉన్నారు, ఎట్లా పని చేస్తారంటే వాళ్ళు
పొద్దుగాల లేచినప్పుడు నిజంగా వాళ్ళ కాళ్ళకు దండ పెట్టే తప్పులేదు. పొద్దుగాల లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు రెస్ట్లెస్గా పనిచేస్తారు. దానికి మనం యాడ్ చేసేది ఏముంది? ఇంట్లోనే ఉంటావు కదా, నువ్వేం చేస్తావు? మరి బట్టలు ఎవడు ఉతికిండు, తిండి ఎవడు వండిండు, పిల్లల్ని ఎవడు చూసుకోండు, ఇల్లు ఎవడు చూసుకోండు. మళ్ళీ ఖాళీ ఉండరు. మేము మిషన్ అన్నా కుడతాం, చీరలన్నా అమ్ముతాం, లేకపోతే పుస్తకాలన్నా రాస్తాం. రాయలేదా జనాలు? ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ దాంపత్యంలో కూడా జరిగే మిస్టేక్స్ ఉన్నాయి. వాటి వల్ల కూడా మన జీవితం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. నువ్వు ఎంతసేపు ఉన్నా ఆడి మనిషి, నువ్వు ఆడనే ఉండు, నేను ఈయనే ఉంటా, నీ జీవితం సర్వం ఖరాబ్ అయిపోతుంది. ఒక్కసారి ఎక్కడ పోయింది? నా వైఫ్ నాకు ఒక మెసేజ్ పంపించింది, నేను మీకు వినిపిస్తాను. నా వైఫ్ నాకు ఒక మెసేజ్ పంపించింది మొన్న, నేను మీకు వినిపిస్తా, చూడండి. నాకు ఆశ్చర్యం అనిపించింది. అరే నేను కూడా ఇదే పని చేస్తున్నా యాక్చువల్గా, కానీ నేను షాక్ అయ్యాను. నిజమే కదా, ఇందులో తప్పేముంది అని. ఏంటి ఆ మెసేజ్ అంటే,